కానీ అప్పుడే ఇవాల్టి స్ట్రాంగ్ రోజున ఇన్ఫ్లేషన్. పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక్కసారి చదువు ఆగిపోతే నువ్వు అంత అదే డబ్బులు కదా. కట్టాల్సిందే. ఓ 30,000 రూపాయలు, ఓ 15,000 రూపాయలు అంటే 15,000 చాలా పెద్ద అమౌంట్ అండి పేదలకి. అవును, అంతే, నిజమే. 15,000 ఏం చిన్నది కాదు. మనకి ఆ 15,000 అని అంటారా అంటాం. ఇప్పుడు నిన్న చూడండి అఖండ సినిమాకి 50 కోట్లు అంట దానికి కట్టాల్సిన అబ్బా. 50 కోట్ల కోసం సినిమా ఆగిపోయింది. ఎన్ని కోట్ల మంది బాలయ్య అభిమానులు ఫీల్ అయ్యి ఉంటారు? ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ ఈ పాటికి రిలీజ్ అవ్వాలి కదా. అదే అట్లాంటిది ఎందుకు మరి ఇందరు మనసులు దెబ్బగొట్టినట్టే కదా. గాయపడిపోయినాయి పాపం అందరి అట్లాగే మనసులో. ఆరోగ్యశ్రీలు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఎంతమంది జీవితాలతో ఆటలు. అవును. దానికి అసలు వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఏంటో కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీది అదేదో హెల్త్ కార్డ్ అంటారు, బానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి అవును. ఓసారి. హాస్పిటళ్లలో ఈ హెల్త్ కార్డులకి ఇప్పుడు ఎక్కడో ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఉంది, చేర్చుకుంటున్నారు, కనుక్కోమనండి. కానీ ఒకటి సార్, ఇదే కాదు, రైతుల విషయంలో ప్రభుత్వం అంటే ఇది వైఫల్యం అనాలా, లేదంటే పట్టించుకోవట్లేదు అనాలా? ఇప్పటికీ కూడా నిన్న కాక మొన్న అనుకుంటా ఆ మోందా తుఫాను బాధితులకు ఇవ్వాల్సింది ముందు 5,000 కోట్లు అన్నారు. మళ్ళీ మరి వీళ్లే రాశారు. ఆ లెక్క ఏంటో నాకు తెలియలేదు తేడా. మళ్ళీ 6,000 కోట్ల చిల్లర రాశారు. కేంద్రాన్ని అడిగారు, ఇంకా ఇవ్వలేదు. కేంద్రాన్ని అడుగుతున్నారు. మోందా తుఫాన్ అయిపోయింది, పంట నష్టపోయే వాళ్ళు నష్టపోయారు. ఏదో కొంచెం మిగిలిన వాళ్ళు మళ్ళీ ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుని రోడ్డు మీద వేసుకున్నారు. మళ్ళీ దిత్వా తుఫాన్ తో మళ్ళీ ఇవన్నీ జరిగిపోతున్నాయి, కానీ అది రావట్లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మోందా తుఫాన్ రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పింది ఇదే, మాకు కూడా తెలియదండి ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మీరు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించారని, ఆ డబ్బులు పడిపోతే మేము తీసేసుకున్నాం తప్ప మీరు చేశారని మాకు తెలియదు అనేది. అదేదో ఒక ఆటోమేషన్ విధానం లాగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఒక రూపాయి కూడా వాళ్ళ ఖాతాలో పడలేదు, ఇస్తారన్న పరిహారం కూడా ఇవ్వలేదు. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ నేను చెప్పాను కదా, మీడియాకి అవగాహన లోపం వచ్చేసింది. వీళ్ళు చెప్పే